శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. సంపకం ఉదకం పీత్వా భేకో బకబకాయతే దివ్యం చూతరసం పీత్వా గర్వం నాయాతి కోకిలః. బురద నీరు తాగిన కప్ప బెకబెకమని శబ్దం చేస్తూ మిడిసిపడుతుంటుంది. అదే శ్రేష్టమైన మావి చిగుళ్ల రసాన్ని ఆస్వాదించే కోకిల ఏ ఆర్భాటము లేకుండా తీయగా పాడుతుంది అంటోంది సంస్కృత సుభాషితం. శ్రేష్టమైన వస్తువుని, పదార్థాన్ని పొందిన తర్వాత ఎంతో ఆనందం పొందుతాం. దానివల్ల ఇతరములైన వాటిపైన శ్రద్ధ తగ్గుతుంది. సాక్షాత్తు భగవంతుని సన్నిధిలో ఉన్నవారి సంగతి ఏమి చెప్పాలి? ఇంకా భక్తునికి అసూయ కలిగిందంటే తప్పేముంది? అందుకే దేవుణ్ణి కూడా చనువుతో దెప్పి పొడుస్తారు. శ్రీరమా సంభోగ శృంగార తల్పహి రాజన్యునకు వాయుభోజనంబో యుద్ధాది కార్య సన్నద్ధ వాహన పతంగాధీసునకు భుజగాసనంబో సంతత ధ్యాన నిశ్చల యోగ యోగిరాట్పతికి రాట్ప్రతతికి ఫలపర్ణపారణంబో జగదీశునకు నీకు సర్వసంపాదిత రక్షితార్ఘ్యాది సర్వావనంబులా ఘనము స్వామి సిరిగల్గిలౌభ్యమీమి భావజ విలాస హంసలదీవివాస లలిత కృష్ణాబ్ధి సంగమ స్థల విహార పరమ కరుణా స్వభావ గోపాలదేవా అన్నారు కాసుల పురుషోత్తమ కవి గారు తమ హంసలదేవి శతకంలో. స్వామి గోపాలదేవ, లక్ష్మీదేవితో కూడిన నీ నివాసం ఆదిశేషుడా, ఆయనకు గాలి ఆహారమా? నీ సకల యుద్ధాలలో వాహనమైన గరుత్మంతుని ఆహారం పాముల. సంతతము నిన్ను ధ్యానించే మునిగణానికి ఆహారం పండ్లు కాదంటే ఆకులునా? నీకు మాత్రం సకల భోగాల. ఎందుకయ్యా అంత సంపద ఉంది నీకు? నీ సేవకుల పట్ల పిసినారితనం నువ్వును. ఏమిటో నీ చేతలు ఇంత విడ్డూరంగా ఉంటాయో. ఒక పట్టాన మాకు అర్థం కావు కదా స్వామి అంటూ నిలదీశారు. స్వామి సేవలో ధ్యానంలో మునిగి ఉన్న వారికి అసలు లౌకికమైన ఇష్టాలు, ఆసక్తులు ఉంటాయా? అది తెలియని వారు కాదు ఈ శతకకర్త గారు. నాకు ఆ స్థితి ఎప్పుడూ అంటూ అన్యాపదేశంగా అంటున్నారు. మన శేషప్ప గారు మరింత ముందుకు వెళ్ళి లక్ష్మీదేవిని కూడా వదలకుండా ఇలా అంటున్నారు. హరి నీకు పర్యంకంబైన శేషుడు చాలా పవనము భక్షించి బ్రతుకుచుండు. అనువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పామును నోట కొరకుచుండు. అది కాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ పెట్టుచుండ్రు. స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండా కాసు నీ చేతిదొకటైన కాదు వ్యయము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి నారసింహ, నీకు పాన్పైన శేషుడు గాలిని మేస్తాడు. నీ వాహనమైన గరుత్మంతుడు పామును తింటాడు. నీ భార్య లక్ష్మీదేవి నిత్య అనపాయిని. అన్ని పేరంటాలకు పెద్ద ముత్తైదువ తిరుగుతూ వాయినాలందుకుంటూ దీవిస్తూ ఉంటుంది. నిన్ను భక్తులు పిలిచి పిలిచి నిత్య పూజలు చేసి చేసి చక్కటి భోజనాలు పెడుతూ ఉంటారు. నీకు హాయిగా గడిచిపోతుందయ్యా, ఒక్క పైసా ఖర్చు లేదు అంటూ స్వామి పైన యుద్ధానికి దిగారు. అమ్మో ఎంత ధైర్యం అని అనిపిస్తుంది.
పైకి నిందించినట్లుగా ఉన్నది, కానీ తన బాధను కష్టాన్ని తీర్చమని, తనకు సన్నిహితంగా ఉన్నవారికి కలిగిన భాగ్యాన్ని తనకు కూడా కలిగించమని ఆ స్వామితో మొరపెట్టుకోవడం ఉంది. జన్మతః వైరం ఉన్న గరుడ పక్షి, పాము కూడా స్వామి సేవలో తరిస్తున్నాయి. వాటి స్వభావం మనలోని అంతఃశత్రువుల స్వభావం ఒకలాగే ఉంటుంది. వాటిని చక్కగా హాని చేసుకోకుండా తన సేవకు వినియోగించుకున్నట్లే మనలోని కామ క్రోధాల వంటి వాటిని అదుపులో పెట్టి తన వైపుకు తిప్పుకొని మనను రక్షించమనే వేడుకోలు ఉంది. ఆయన సరిగ్గా వినిపించుకోడేమో అని అమ్మవారిని కూడా మధ్యలోకి తీసుకొని వచ్చారు. భక్త రామదాసు గారు కూడా రామయ్య వినకపోతే నన్ను ప్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ విన్నవించుకున్నారు కదా. మనము ఆ పరమాత్ముడికి, ఆ నిత్యానపాయినికి మన బాధలు వినిపిద్దాం, కాపాడమని వేడుకుందాం. ఏమిటోలేండి మీరు చెప్తారు, కానీ మనం వేడుకుంటే ఏమవుతుంది? సకల బ్రహ్మాండాలకు తల్లిదండ్రులు, ఇన్ని కోట్ల ప్రాణుల మధ్య నేను చేసే విన్నపం గుర్తుంటుందా? ఏం గుర్తుండదు, ఆయన మర్చిపోతాడు అని అనుకుంటే, శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించి ఉన్న పరదైవమునకు మరువవలది బిరుదు నిరతమని పతిని ఏ మరణీయ నలమేలు మంగమ్మకు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆ పరాత్పరునకు నిత్యానపాయిని అయిన మా పాలియల మేలు మంగమ్మకు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం అంటూ సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి పడుకోబెట్టేటప్పుడు పవళింపు సేవ అయ్యి అర్ధరాత్రో చేస్తారు, పాపం గంటలోనే లేపేస్తారు మళ్ళీ. అయినా కూడా ఆ పవళింపు సేవలో చేసే తరిగొండ వేంగమాంబ అమ్మగారి ముత్యాల హారతిలో స్వామి వైభవాన్ని అమ్మవారు ఎలా స్వామికి నివేదిస్తుంది అన్న విషయము వేంగమాంబ అమ్మగారు ఎంతో స్పష్టంగా చెప్పారు. స్వామి నన్ను శరణన్న వాణ్ణి నేను కాపాడుతాను, అభయం సర్వభూతేభ్యో అని చెప్పి రామావతారంలోనే చెప్పాడు. శరణు వేడాడు అని అంటే శత్రువునైనా సరే క్షమిస్తాను అని. స్వామి అప్పటి నుంచి ఆ వరమిస్తాను అని చెప్పి బిరుదు పట్టుకొని కూర్చున్నావయ్యా స్వామి. ఇన్ని కోట్ల జీవులు ఏదో అప్పుడు త్రేతాయుగంలో అన్నాను లక్ష్మి, లేకపోతే త్రేతాయుగంలో అన్నాను అలిమేలు, అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు చూడు పుట్టలు పుట్టలు ఎక్కడ చూసినా మనుషులే. అందులో ఒక కోరిక కాదు, ఒక ఇష్టం కాదు, ఒక్కొక్కడు 100 లిస్టు చదువుతాడు, నేను ఎక్కడ గుర్తుపెట్టుకోను అన్న మాట స్వామి అంటాడేమో అని మీ బిరుదు మర్చిపోకండి. ఏమండి మీ బిరుదు మర్చిపోకండి, ఇలా కుదరదు, ఎంతమంది ఉన్నా అందరూ మన బిడ్డలే అంటూ గుర్తు చేస్తూ ఉంటుంది ఆ తల్లి. అలాంటి స్వామికి ఇంకా పాపాలు అనే అంధకారాన్ని పారద్రోలగలిగిన ఘన భాస్కరుడైన స్వామికి ఆయనను వదిలిపెట్టకుండా సర్వకాల సర్వావస్థల్లో తోడు ఉండే నిత్య అనపాయిని అమ్మిన అమ్మకు మంగళం అంటూ వారిరువురి కర్తవ్య దీక్షను మనకు మరొక్కసారి గుర్తు చేసి చెప్పి భయపడవలసిన అవసరం లేదు. మనలోని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అంతఃశత్రువుల్ని తన వైపుకు తిప్పుకొని మనల్ని కరుణించమని మనం అడగాలి. అడగడం మనం చేయాలి, ప్రయత్నం మనం చేయాలి. ఫలితం ఇచ్చే బాధ్యత తాను స్వామి స్వయంగా తీసుకున్నాడు. ఎలాంటి టెన్షన్కి గురి కావద్దు అని చెప్తున్నారు. ఇలా భాగవతులైన వీరి బాటలో పయనిస్తూ ఎంత నిరాశ వచ్చినా, ఎంత బాధ కలిగినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని తప్పులు జరిగినా సరిదిద్దుకుంటూ ఒక్కొక్క అడుగు జీవితం సఫలమయ్యే దిశగా సఫలం అవ్వడం సక్సెస్ సాధించడం అంటే కేవలం డబ్బు సంపాదించడంతో ఆగిపోకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఎన్నో రకాలుగా ఉన్నతి సాధిస్తేనే జీవితం సఫలమైనట్టు. వాటన్నిటి దిశగా
ఈ జన్మలో ఎంత సాధన అయితే అంత సాధన చేసుకోగలిగే శక్తి నా వల్ల ఒక నలుగురి జీవితంలో చిన్ని చిరునవ్వు వరంగా లభించేలా, నలుగురికి మంచి జరిగేలా ముందు నా ప్రవర్తనను నన్ను తీర్చిదిద్ది తద్వారా సమాజానికి హితం కలిగే చేయగలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ ధన్యాస్మి. స్వస్తి.